రష్యా భారతదేశానికి తన స్నేహాన్ని గుర్తు చేస్తూ ఎలాంటి విజ్ఞప్తి చేసింది? చైనాతో భారతదేశం 1 సంవత్సరం తర్వాత దేన్ని తిరిగి ప్రారంభించింది? భారతదేశానికి వస్తున్న చమురు ట్యాంకర్ షిప్లు సడన్గా మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. మరియు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ గురించి ముస్లిం దేశాలు ఏమని కామెంట్ చేశాయి? ఎవరి సహాయం కోరాయి? వీటన్నింటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. రష్యా భారత్ సంబంధాలు. మనం ముందుగా భారతదేశం రష్యాల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి, దానిపై అమెరికా ఆంక్షల ప్రభావం గురించి చర్చిద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లని నిలిపేయడానికి సిద్ధంగా ఉందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? అసలు ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? అమెరికా రష్యాలోని 2 అతిపెద్ద చమురు కంపెనీలైన రోజ్నెఫ్ట్ మరియు లూకోయిల్పై ఆంక్షలు విధించింది. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే భారతదేశానికి వస్తున్న చమురు ట్యాంకర్ ఓడలు మార్గం మధ్యలోనే యూటర్న్ తీసుకుని తిరిగి రష్యా వైపు వెళ్లిపోయాయి. అక్టోబర్ 20న రష్యా పోర్టు నుంచి భారతదేశం వైపు బయలుదేరిన ముడి చమురు రవాణా రోజ్నెఫ్ట్ నుంచి కొనుగోలు చేయబడిందని వార్తలొచ్చాయి. కానీ ఈ ఓడలు ఇప్పుడు భారతదేశానికి రావడం లేదు. ఈ చమురును ఏ భారతీయ రిఫైనరీ కొనుగోలు చేసింది అనేది స్పష్టంగా తెలియకపోయినా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసి ఉండవచ్చని ఊహాగానాలున్నాయి. ఈ పరిణామం స్పష్టంగా అమెరికా ఆంక్షల ఫలితమే. భారతీయ చమురు రిఫైనరీలు అమెరికా ఆంక్షల్ని పాటించడం ఇప్పటికే ప్రారంభించాయని ఇది సూచిస్తోంది. రాబోయే 2-3 నెలల్లో ముడి చమురు దిగుమతుల డేటా వెలువడినప్పుడు భారతదేశం రష్యన్ చమురు కొనుగోళ్లని ఎంత శాతం తగ్గించిందో స్పష్టంగా తెలుస్తుంది. ఇది భారతదేశ విదేశాంగ విధానంపై అమెరికా ఒత్తిడిని సూచిస్తుంది. ఒకవైపు రష్యాతో స్నేహబంధం, మరోవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం మధ్య భారతదేశం ఒక సన్నని తాడుపై నడుస్తున్నట్టు ఉంది. అయితే ఈ ఒత్తిడి దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. రష్యా భారతదేశాన్ని అప్రమత్తం చేస్తూ ఉక్రెయిన్ అనధికారిక మార్గాల ద్వారా MiG-29, సుఖోయ్ Su-25 ఫైటర్ జెట్లు, అలాగే Mi-8 మరియు Mi-2 హెలికాప్టర్ల భాగాల్ని నిరంతరం సేకరించడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. ఈ భాగాలు భారతదేశం నుంచి ఉక్రెయిన్కి లభిస్తూ ఉండవచ్చని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ చేతికి ఈ భాగాలు చిక్కకుండా నిరోధించాలని లైసెన్స్ ఒప్పందం కింద భారతదేశంలో తయారవుతున్న విడిభాగాల ఎగుమతులపై అదనపు నిఘా పెట్టాలని రష్యా భారతదేశాన్ని కోరింది. నివేదికల ప్రకారం భారతదేశం రష్యా రిక్వెస్ట్ని అంగీకరించి ఎగుమతి నియంత్రణలపై కాన్సంట్రేట్ చేసింది. ఇది 3వ పక్షాల ద్వారా విడిభాగాలు ఉక్రెయిన్కు చేరకుండా నిరోధించడానికి ఉద్దేశించబడింది. రష్యా భారతదేశంపై నమ్మకంతో లైసెన్స్ ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. మనం ఆ విశ్వాసాన్ని గౌరవించకపోతే భవిష్యత్తులో రష్యా భారతదేశానికి లైసెన్స్ ఉత్పత్తికి అనుమతి మళ్లీ ఇవ్వదు. అందుకే భారతదేశం ఈ విషయంలో రష్యాతో పూర్తి సహకారం అందిస్తోంది. 2. భారతదేశం జపాన్ సంబంధాలు. ఇప్పుడు మనం భారతదేశం మరియు జపాన్కి సంబంధించిన ఒక కీలక అప్డేట్ గురించి చర్చిద్దాం. ఈరోజు కొన్ని గంటల క్రితం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ కొత్త మహిళా ప్రధానమంత్రి సనాయి తకైచితో ఫోన్ కాల్లో సంభాషించారు. ఇరు దేశాల సంబంధాల్ని మరింత మెరుగుపరచడంపై చర్చలు జరిగాయి. భారతదేశం మరియు జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చాలా కీలకమైంది. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక ప్రయోజనాలు మరియు చైనా విస్తరణవాదం పట్ల ఆందోళనలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఇటీవల భారతదేశం, జపాన్, అమెరికా మరియు ఆస్ట్రేలియా దేశాలు కలిసి క్వాడ్ కూటమిని మరింత యాక్టివేట్ చేశాయి. జపాన్తో బంధాలు బలోపేతం కావడం క్వాడ్ కూటమికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఫెల్ ఫైటర్ జెట్ సార్టీలో ప్రయాణం చేయడం ఒక చారిత్రక ఘట్టం. ఈ సార్టీని గ్రూప్ కెప్టెన్ అమిత్ గహానీతో చేయించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ భారత వైమానిక దళ ఫైటర్ జెట్ని కూల్చేసి భారత పైలట్ శివాంగి సింగ్ని పట్టుకుందని తప్పుడు ప్రచారం చేసింది. అయితే వాస్తవానికి స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ సురక్షితంగా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగి చాలా కాలమైనా శివాంగి సింగ్ గురించి పాక్ దుష్ప్రచారం మనకు గుర్తుండే ఉంటుంది. ద్రౌపది ముర్ము 2 సార్లు 2 వేర్వేరు ఫైటర్ జెట్ల సార్టీలు తీసుకున్నారు. దీనికి ముందు 2023 సంవత్సరంలో ద్రౌపది ముర్ము సుఖోయ్ Su-30 MKI సార్టీని కూడా తీసుకున్నారు. 3. భారత్ చైనా సంబంధాలు. ఇప్పుడు మనం భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దు సంబంధాల గురించి చర్చిద్దాం. అక్టోబర్ 25న భారతదేశం మరియు చైనా మధ్య సైనిక కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయని వార్తలొస్తున్నాయి. ఈ సమావేశ స్థలం లడఖ్లోని సరిహద్దు ప్రాంతాల్లో LAC సమీపంలో ఉన్న చషూల్ మోల్డో సరిహద్దు. ఇది 23వ సైనిక స్థాయి రౌండ్. దీనికి ముందు గత సంవత్సరం అక్టోబర్ 2024లో కూడా 2 రౌండ్ల సైనిక కోర్ కమాండర్ చర్చలు జరిగాయి. అంటే ఈ చర్చలు 1 సంవత్సరం తర్వాత జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతూ వస్తున్నాయి. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలు
ఇరు దేశాల సంబంధాల్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అప్పట్నుంచి అనేక రౌండ్ల సైనిక మరియు దౌత్య చర్చలు జరిగినా గణనీయమైన పురోగతి కనిపించలేదు. చైనా భారత భూభాగంలోకి చొరబడుతుందని, కొత్త నిర్మాణాలు చేపడుతుందని భారతదేశం ఆరోపిస్తుండగా చైనా ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. 1 సంవత్సరం విరామం తర్వాత ఈ చర్చలు తిరిగి ప్రారంభం కావడం ఒక సానుకూల పరిణామంగా చూడొచ్చు. సరిహద్దులో శాంతిని నెలకొల్పడానికి మరియు క్షేత్రస్థాయి వివాదాలు పరిష్కరించడానికి ప్రస్తుత యంత్రాంగాన్ని ఉపయోగించాలని 2 పక్షాలు ఒక మాట మీదకొచ్చాయి. అయితే షాకింగ్ విషయం ఏంటంటే ఈ సమావేశం అక్టోబర్ 25న జరిగితే భారత ప్రభుత్వం 4 రోజుల తర్వాత అక్టోబర్ 29న నోటిఫికేషన్ జారీ చేసి తెలియజేసింది. చైనా ప్రభుత్వం కూడా అక్టోబర్ 29న ఈ సమావేశం గురించి నోటిఫికేషన్ జారీ చేసి సమాచారం ఇచ్చింది. అంటే 2 దేశాలు ఒకే రోజు ఈ విషయం చెప్పాయి. ఇది చర్చల ఫలితాలు లేకపోతే చర్చల వాతావరణం సున్నితంగా ఉన్నాయి అనడానికి సంకేతం. ఇరు దేశాలు ఈ చర్చల్ని చాలా జాగ్రత్తగా బహిరంగంగా వెల్లడించడానికి నిర్వహించాయని తెలుస్తోంది. 4. కశ్మీర్ అంశంపై ఓఐసీ వ్యాఖ్యలు. ఇప్పుడు మనం భారతదేశ కశ్మీర్ అంశంపై ముస్లిం దేశాల సంస్థ ఓఐసీ చేసిన కామెంట్స్ గురించి తెలుసుకుందాం. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఇందులో 57 ముస్లిం దేశాలు సభ్యులుగా ఉన్నాయి. వీరు మరోసారి జమ్మూ కాశ్మీర్ విషయం గురించి మాట్లాడుతూ భారతదేశంపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఓఐసీ తన ప్రకటనలో అక్టోబర్ 27, 2025 నాటికి భారతదేశం జమ్మూ కాశ్మీర్ని అక్రమంగా ఆక్రమించుకుని 78 సంవత్సరాలు అవుతుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఓఐసీ సంస్థ జమ్మూ కాశ్మీర్ ప్రజలతో నిలబడి జమ్మూ కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం హక్కుల పోరాటానికి మద్దతిస్తుందని తెలిపింది. వారు జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రాథమిక మానవ హక్కులకి మద్దతిస్తున్నామని, వారికి స్వీయ నిర్ణయం అంటే వారి భవిష్యత్తుని వారే ఎంచుకునే హక్కు లభించాలని, వారు తమ భవిష్యత్తు గురించి వారే నిర్ణయించుకోవాలని మరియు భారతదేశం జమ్మూ కాశ్మీర్ ప్రజల మానవ హక్కుల్ని కూడా గౌరవించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఓఐసీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సమస్యకి తుది పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని మరియు ఈ పరిష్కారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం ఉండాలని డిమాండ్ చేసింది. ఓఐసీ ఇతర దేశాలని మరియు అంతర్జాతీయ సమాజాన్ని సహాయం చేయమని కోరింది. వారు కూడా ముందుకొచ్చి ఈ తీర్మానాల్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడంలో సహాయపడాలని, అంతర్జాతీయ ఒత్తిడిని పెంచడానికి ప్రయత్నించాలని ఓఐసీ అంటోంది. 5. భారత్ పాకిస్తాన్ సంబంధాలు. నెక్స్ట్ అప్డేట్ భారతదేశం మరియు పాకిస్తాన్కి సంబంధించింది. పాకిస్తాన్ భారతదేశానికి చెందిన సిక్కు భక్తుల కోసం 2100 వీసాల్ని ఆమోదించిందని తెలుస్తోంది. గురునానక్ జయంతి నవంబర్ 4 నుంచి 13 వరకు పాకిస్తాన్లో అనేక కార్యక్రమాల్లో జరుపుకుంటారు. దీనికోసం పాకిస్తాన్ భారతదేశానికి చెందిన సిక్కు భక్తుల కోసం 2100 వీసాల్ని ఆమోదించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ మతపరమైన కార్యక్రమాల కోసం వీసాల మంజూరు ఎల్లప్పుడూ ఒక సానుకూల సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ఒక చిన్న ప్రయత్నం. 6. చైనా అమెరికా వాణిజ్య యుద్ధం. ఇప్పుడు మనం చైనా మరియు అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం గురించి మాట్లాడుకుందాం. చైనా సోయాబీన్ మరియు రేప్సైడ్పై ఆంక్షలు విధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చైనాకి నవంబర్ 1వ తేదీ గడువిచ్చారు. మరియు చైనా అంగీకరించకపోతే నవంబర్ 1 తర్వాత చైనాపై 155% సుంకాలు విధిస్తామని చెప్పారు. కానీ చైనా అంతకుముందే అమెరికా ముందు మోకరిల్లుతున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సమావేశానికి ముందు చైనా అమెరికా నుంచి భారీ సోయాబీన్ రవాణాని ఆర్డర్ చేసిందని వార్తలొస్తున్నాయి. నివేదిక ప్రకారం జీ జిన్పింగ్ మరియు ట్రంప్ దక్షిణ కొరియాలో సమావేశం కావాల్సి ఉంది. అందులో వాణిజ్య చర్చల గురించి చర్చలు జరుగుతాయి. అంతకుముందు చైనా అమెరికా నుంచి 18,000 మెట్రిక్ టన్నుల సోయాబీన్ ఆర్డర్లను ఇచ్చింది. దీని డెలివరీ డిసెంబర్ మరియు జనవరి నెలల్లో ఉంటుంది.